హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో రోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి రిలయన్స్ జియో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు జాబ్ రోల్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. సో వీళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ అండ్ అలాగే ఫ్రెషర్స్ మీకు నెట్వర్కింగ్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. 3G అండ్ 4G అండ్ 2G వీటి మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదేవిధంగా నెట్వర్క్ డిప్లాయ్మెంట్ మీద కూడా ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్స్ వచ్చేసి రిటర్న్ అండ్ వర్బల్ గాను మీరు పర్ఫెక్ట్ ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. టీమ్ ప్లేయర్ స్కిల్స్ వచ్చి ఉండాలి. అండ్ బిజినెస్ అక్యూమెంట్ అనేది వచ్చినట్లయితే మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్కిల్స్ అయితే వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవే అనమాట. సో ఈ యొక్క జాబ్కి అయితే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టాటా పవర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో ఇది కూడా ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు కూడా ఓన్లీ బీఈ బీటెక్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ కింద ఎలిజిబిలిటీ ఇంకా క్లియర్గా చూసినట్లయితే బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ బీఈ, అందులో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ బీటెక్లో వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళను హైర్ చేసుకుంటున్నారు. అండ్ యాక్టివ్ లిసనింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద వచ్చి ఉండాలి. అండ్ క్రిటికల్ థింకింగ్ వచ్చినట్లయితే మీకు ప్లస్ అవుతుంది. అండ్ కస్టమర్స్ అండ్ పర్సనల్ సర్వీసెస్ కూడా ఒక అవగాహన అనేది మీకు ఉండాలన్నమాట. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ క్లోజర్ ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ అనేది ఉండాలి. డిజైన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది మీకు వచ్చి ఉండాలి. డిడక్టివ్ రీజనింగ్. సో ఈ క్వాలిఫికేషన్ అండ్ ఈ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి సెట్ అనమాట. సో ఈ యొక్క జాబ్ కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సైమెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి. సో ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని మాత్రం హైర్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ డీప్గా చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సో ఇందాక చెప్పారు కదా, బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఈ ఎంటెక్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వీళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. మ్యాథ్స్ అందరు కంప్యూటర్ రిలేటెడ్ అండ్ ఐటీ రిలేటెడ్ అయితే అయ్యి ఉండాలి. అండ్ 1 year నుంచి ఫ్రెషర్ వర్క్ అయితే ఎలిజిబుల్. అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి. మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అని వాటి మీద అయితే ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. అండ్ అనలిటికల్ స్కిల్స్ కూడా మంచిగా ఉన్నట్లయితే మీకు అది ప్లస్ అవ్వడం జరుగుతుందని వీళ్ళు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి లింక్స్ అనేది టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ మీకు లింక్స్ అన్ని ఫైండ్ చేసుకోవాలి టెలిగ్రామ్లో. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఒరాకిల్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ రోల్ ఏంటంటే అప్లికేషన్ డెవలపర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సీ అండ్ ఎంఎస్సి. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి మీరు బాగా క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇంకా ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇందాక చెప్పే కదా, బీఎస్ డిగ్రీ అండ్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఫండమెంటల్ ఏరియాస్ వాళ్ళైతే బీఎస్ డిగ్రీ వాళ్ళు దీనికి రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 4 jobsలో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ జాబ్కి అయితే మీ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయో అని చెప్పేసి. సో వీటి లింక్స్ అనేది టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు వీటి యొక్క లింక్స్ని ఫైండ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ మీరు ప్లేలిస్ట్లకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు 30+ ఐటీ కోర్సెస్ అని
ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. C++, పైథాన్, జావా, సో ఇలా డేటా స్ట్రక్చర్స్, సో ఇలా చాలానే ఉన్నాయి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ నుంచి అయితే మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.